చెప్పే వాళ్ళకన్నా ఉండాలి, వినే వాళ్ళకన్నా ఉండాలండి. ఏంటది? సిగ్గు. ఎందుకంటున్నానో తెలుసా? కొంతమంది పని బాట మానేసి ఊర్ల మీద తిరుగుతా అప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఇట్లాగే వాళ్ళ మీద ఏడ్చుకుంటా అన్నీ కోల్పోయారు. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు పని చేస్తే వీళ్ళవి తీసుకొని అట్లా బాగుపడ్డారు, ఇట్లా బాగుపడ్డారు, వాళ్ళవి తిన్నారు, వీళ్ళవి తిన్నారంటే వాళ్ళందరిని ఎవరు పెంచారు? అచ్చా కరెక్టే, ఒకసారి ఉండదు. వాళ్ళు తెచ్చిచ్చే ఉడతా బత్తిన జీతానికి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు పుడితే అవి పిల్లలకి అన్నాలు పెడతారు, పురుళ్ళు, పుణ్యాలు, పెద్ద పిల్లలు అయితే పెళ్ళిళ్ళకి, మళ్ళీ లాస్ట్కి వాళ్ళు చచ్చినప్పుడు కూడా ఇన్ని చేస్తారా? ఒక్కసారి ఐకమత్యంగా ఇంట్లో ఉండి జీతం తెచ్చిచ్చి కొద్దిగా ఇజ్జయంగానే చెప్పుకుంటానికైనా కొద్దిగా సిగ్గు లజ్జ ఉండాలి. ఇది నోరా శ్మశానమా? ఇది నోరా వల్లకాడా? మా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివారు, మేము 4 బిల్డింగులు సంపాదించాము, 5 బిల్డింగులు సంపాదించామని అంటే సిగ్గుపోతుంది. పోతే అందరు అడగటమే ఇట్లంటగా అట్లంటగా అని. ఎవరికి ఏం సమాధానం చూద్దాం? ఏం చెప్పలేము. అసలు ఎందుకు మాట్లాడాలి? మనకుంటే మనమే తింటాం, మనం లేకపోతే మనమే కష్టపడి సాధించుకుంటున్నాం. లేదంటే ఎవరన్నా తెచ్చిస్తారా? ఉందంటే ఎవరన్నా అవార్డు ఇచ్చి ఏమంటారు, అదేదో ఉంది పద్మశ్రీ అవార్డు ఏమన్నా ఇస్తున్నారా? ఎందుకు కొంపకి డొప్పు కొట్టుకుంటూ తిరగటం? ఆ డొప్పు కొట్టుకుని తిరిగే దాంట్లో ఏ ఆశ్రమాలకో ఎక్కడికో వెళ్ళి కొద్దిగా హెల్ప్ చేస్తే ఈ జన్మలో ఇట్లా నాశనం అయ్యారు, వచ్చే జన్మలో ఏమన్నా పుణ్యం వస్తుందేమో. అది చేయరాదండి. ఎప్పటికీ ఎవరి మీదన్నా పడి ఏడుస్తుంటే ఎప్పటికీ మనం సంతోషంగా ఉండలేము, ఎప్పటికీ హ్యాపీగా ఉండలేము. ఎన్నుండే ఆరోగ్య చిట్కాలు. ఆరోగ్యం గురించి చూసుకోండి, మీరు చేసుకోండి, కొంతమందికి చెప్పండి. ఎందుకు ఇదంతా? ఇవన్నీ వింటంటే మాట్లాడుతుంటే ఒకసారి పిచ్చోళ్ళు అయినాక జన్మలో వాళ్ళు మంచోళ్ళుగా మారరేమని అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? అసలు ఇవన్నీ తెలియగల వాళ్ళు మాట్లాడే మాటలేనా? పిచ్చి మాటలు కాకపోతే ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు వీళ్ళు తెచ్చింగానే అందరు జాయింట్ ఫ్యామిలీలో ఉండగానే కోటీశ్వర్లు అవుతారా? జీతాలు ఎంత? 600, 1000 రూపాయలు, 1500. ఇందులోనే కోటీశ్వర్లు అయిపోతారా? అచ్చా కోటీశ్వర్లు అయితే వాళ్ళు చేసిన ఆయన ఎక్కడికి పోయినాయి? అలా గవర్నమెంట్ జాబులు 2-3 రకాలు ఒక్కొక్కళ్ళు పనులు చేసి ఆరాటంగా రెయ్యం బొగులు నిద్రపోకుండా అవన్నీ ఎక్కడికి పోయినాయి? సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడటానికి. సిగ్గు, శరం, శివు, నెత్తురు. అసలు ఈ మనిషిని బ్రతుకుతున్నామంటేనే ఒంట్లో ఇవన్నీ ప్రవహించాలి, అప్పుడే మనం బతకగలము. అప్పుడే ఏమంటారు, ఆకలి అయింది, టైంకి నిద్ర పట్టిద్ది. ఏంటి పిచ్చి వాగుళ్ళు? ఈ వాగుళ్ళు ఆపరా? వాళ్ళు ఆ మాట అంటే వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు ఈ మాట అంటే వాళ్ళు అంటే చచ్చిపోతానికి కూడా ఎవరో ఒకళ్ళు ఏమన్నా అనాలా? ఏమనకపోతే ఇక ఈ భూమి మీద శిలేసుకొని ఉంటామా? ఎన్ని సంవత్సరాలు ఉంటాము ఈ భూమి మీద? ఈ భూమి ఏమన్నా మనం రాసుకున్నామా? లేకపోతే ఏమన్నా రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకున్నారా ఏంది? అసలు మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మనం మాట్లాడుతుంటే నలుగురు చూస్తున్నారు, నలుగురు వింటున్నారు, వాళ్లే ఇప్పుడు ఊసిపెడుతున్నారు తెలుసా? అంతంత ఉంటే అంత పెద్ద చదువులు చదివితే ఎక్కడెందుకు ఇచ్చారు, ఎక్కడెందుకు చేశారు? అయినా ఏంది, పెళ్లి చేస్తే ఎట్లా చేశారేంది, అట్లా చేశారేంది, ఆ కోట్లు ఏమైనాయి, 4-5 ఇళ్ళు ఏమైనాయి, ఇంత ఇదిగా ఉన్నారేంటని ఇప్పుడు అడుగుతుంటే ఇప్పుడు మళ్ళీ నాకు సిగ్గుపోతుంది. అప్పుడు ఆ మాట అంటే సిగ్గుపోతుంది, ఇప్పుడు ఈ మాట అంటే ఇదే జరుగుతుంది. అందుకే చెరపకరా చెడేవు, గడప దాటిన మాట మళ్ళీ తిరిగి వెనక రాదు తెలుసా? ఇది మా నాన్న చెప్పేవాడు. మాటల్ని పొదుపు చేసుకోవాలి, మాటల్ని మనం దాచుకోవాలి. కొంతమందికి ఏమనిపిస్తుందో తెలుసా? ఇన్ని మాటలు మాట్లాడుతుంది ఈవిడ, అన్నీ మాట్లాడుతానేమో. మరి మాటలు వస్తుంటే ఎందుకు మాట్లాడు? ఒక మనిషిని చీడ పురుగులాగా పట్టి తొలిచేస్తుంటే ఆ చెట్టు బలమైంది అనుకో, ఏదో రోజు తిరగబడేసేసి ఆ పురుగుని కిందకు తోసేసి ఆ చెట్టు మళ్ళీ పుంజుకుంటది. అట్లాగే మనుషులు కావాలి, అదే ప్రయత్నం. ఈ అనే మాటలు, అనుకునే మాటలన్నీ మనకు అనవసరం, ఇవన్నీ వినకూడదు, మాట్లాడకూడదు, అదే ప్రయత్నం. చెప్పుకున్నా కానీ కొద్దిగా వినేటట్టుండాలి. అప్పుడేమో ఆ సంబంధాల గురించి అవి మాట్లాడా, అవి తుస్సుమన్నాయి, సిగ్గుపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇడు తిరిగారా? కోట్లు ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఎవరి దగ్గర ఉండయని ఎవరికి ఇచ్చారు? అవి ఇస్తే బాగుపడ్డారు, ఇవి ఇస్తే బాగుపడ్డారు. ఎందుకు ఇస్తారు అసలు? ఎవరన్నా మీకు ఇస్తున్నారా అంత సేటు వచ్చి? మీరు అట్లాగే చేస్తున్నారా? మీరు అట్లాగే బతుకుతున్నారా? ఈ మాటలు అనిపించుకుంటానికి కాదు.
ఎప్పుడు కూడా మనం కష్టపడ్డ రూపాయే మనకు ఉంటుంది. కష్టార్జితం మన చెమటోటి సంపాదిస్తే అది ఎక్కడికి పోదు. ఎప్పటికైనా సరే అంతా తిరిగి 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 ఒకవేళ ఎవరైనా తీసుకున్నా మన రూపాయి మన దగ్గరికే వచ్చింది, మన పనిముట్టు మన దగ్గరికే వస్తుంది. ఒకళ్ళదొకళ్ళు దోసుకోవాలంటే అస్సలు దోసుకోలేరు. ఇది కొంతమందికి అర్థం కాదు. మంచితనంగా చెప్పినా అర్థం కాదు, ప్రేమతో చెప్పినా అర్థం కాదు, కొట్టి చెప్పినా అర్థం కాదు. అందుకని నేను ఈ వీడియోలాగా ఇట్లా తిరగబడ్డాను చెప్పటానికి. ఇంకేం చేయాలి? ఏం చేయలేము.